వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభలో పార్లమెంట్ ఎన్నికల నగారాను సీఎం రేవంత్ మోరించనున్నారు. పర్యటనలో భాగంగా మహిళా సంఘాలతో ఆయన సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో పార్టీ శ్రేణులు సభకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు ఫోన్ ద్వారా అందిస్తారు. రాములు, చెప్పండి. ఇక ఈ రోజైతే ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇంద్రవెల్లిలో పర్యటన ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సభలో అయితే కీలక వ్యాఖ్యలు చేయనున్నట్టు నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి నుంచే ఈ సభను ప్రారంభించారని చెప్పి ఇటీవల హైదరాబాద్ లో జరిగిన జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం దిశగా పయనిద్దాం అనే సభ పేరుతో నామకరణం చేసి ఆ సభ పేరుతో ఇక్కడ ఇంద్రవెల్లిలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ముందుగా కేస్లాపూర్ లో నాగోబా జాతర ఏదైతే జరుగుతుందో జాతరలో సంబంధించిన పలు అభివృద్ధి పనులకి వివిధ శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులు అర్పించి స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. అంతకు ముందు నాగోబా దేవాలయం గోపురము ఇతర ఆలయ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత 6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, నిధుల జాతరకు సంబంధించిన నిధుల కేటాయింపుకు సంబంధించిన విషయాలపై కూడా అక్కడ అధికారులతో భేటీ అవుతారు. అయితే ఇప్పటికే ఈ ఇంద్రవెల్లిలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభను జయప్రదం చేసేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క 2 రోజులుగా అక్కడే మకాం వేసి ఆ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులతో వరుసగా భేటీలు అవ్వడం, తర్వాత అధికారులతో కలెక్టర్తో కూడా భేటీ అవ్వడం, ప్రభుత్వం తరఫున ఫస్ట్ జరిగే అధికారిక కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసే దిశగా అక్కడ సీతక్క ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్సీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం 4 గంటలకు మాత్రం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలిసారి ఇంద్రవెల్లిలోనే దళిత ఆత్మగౌరవ దండోరా యాత్ర పేరుతో భారీ సభ ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికలకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహించేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారని చెప్పి ఇటీవల గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశాన్ని కూడా అధికారికంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా నేను ఏదైతే అక్కడ తొలిసారి సభ నిర్వహించి సక్సెస్ అయ్యానో ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణలో భారీ ఎంపీ సీట్లు సాధించే దిశగా ఈ సభ నాకు ఉపయోగపడుతుందని చెప్పి అక్కడి నుంచే తొలి సభను ఏర్పాటు చేస్తున్నానని చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ ఈ సభ ఏర్పాటు చేసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ జన సమీకరణ ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొదటిసారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మహిళా సంఘాల గ్రూపులతో కూడా ఆయన భేటీ అయ్యి 50 కోట్ల విలువ గల బ్యాంకు లింకేజ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కూడా ఒక గ్రూప్ 25 లక్షల చొప్పున మంజూరు చేస్తారు. 60 కోట్లతో 862 గ్రామాలకి తాగునీటి సౌకర్యానికి శంకుస్థాపన చేస్తారు. ఈ విధంగా అనేక పలు అభివృద్ధి ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపనలు చేసి సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభలో పాల్గొంటారు. శాలిని. థ్యాంక్ యూ రామ్.